అందుచేతను మీరు ఆపద్దినమందు, ఆత్మీయ జీవితంలో కూడా అన్ని దినాలు క్షేమకరమైనవి, లాభకరమైనవి, ప్రయోజనకరమై ఉండటానికి అవకాశం లేదు అనేది ఈ వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నిన్ను నన్ను వన్ ఫైన్ డే ఒక ఆపద మరి పలకరించే అవకాశం ఉంది. మరి ఆపద దినంలో నువ్వు సాతాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చే కవచాన్ని, సర్వాంగ కవచాన్ని ధరించి నువ్వు దానిలో విజయం పొందాల్సిన అవసరం ఉంది. ఇంతకీ నీ యుద్ధం ఎవరితో? ఆత్మీయ జీవితంలో నీ యుద్ధం ఎవరితో? మరి ఈ లోకంలో సాధారణంగా 4 అంశాల గురించి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఈ ఆ అంటే అధికారము, ఆ అంటే ఆస్తులు, ఈ అంటే ఇహలోకంలో ఉన్న సౌఖ్యాలు, లగ్జరీస్, ఈ అంటే ఈతి బాధలు. అధికారం కోసం, ఆస్తుల కోసం, మరి చుట్టూ ఉన్న కంఫర్ట్స్ కోసం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ నీ యుద్ధం ఎవరితో? నీ విరోధి ఎవరు? ఒకసారి ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంట మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. చాలండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమ. మరి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమ అనేది ఏ విధంగా ఉందో, లేదా అసలు ఇప్పటికీ నేను శ్రమ అంటే ఏంటో నాకు తెలియదు సార్ అని మీరు చెప్పొచ్చు. శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, పరీక్ష కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దాని గుండా నువ్వు వెళ్తున్నావు అంటే అల్టిమేట్గా ఎండ్ రిజల్ట్ ఏంటంటే దేవుని యందు నువ్వు నేను ఆనందించాలి, సంతోషించాలి. మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మరో వచనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. చక్కటి ఆదరణ మాట అక్కడ ఉంటుంది. హెబ్రీ 4:15. కనుక మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు ఎవరండి? మన ప్రధాన యాజకుడు ఎవరండి? యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువు వారు మన ప్రధాన యాజకుడు. ఆయన మనతో మన బలహీనతలందు సహా అనుభవం కలిగినవాడు. నీలో ఎలాంటి బలహీనత అయితే ఉందో అదే బలహీనతను ఆయన ధరించుకొని వచ్చాడు. మరి ఇక్కడ చెప్తున్న మాట, సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడ్డాడు. నువ్వు నేను ఏ విధమైన శ్రమల గుండా వెళ్తున్నావు, ఏ విధమైన పరీక్షల గుండా వెళ్తున్నావు, ఏ విధమైన ఓర్చుకోలేని బాధల గుండా వెళ్తున్నావు, ఏ విధమైన మరి ఇబ్బందిని పంటి బిగున భరిస్తూ పక్కవాడికి కూడా చెప్పలేని స్థితిలో కన్నీరు మున్నీరుగా నీ జీవితాన్ని ఒంటరిగా మరి దేవునితో మొరపెట్టుకుంటున్నావు. అలాంటి అనుభవాలు గుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు జర్నీ చేశాడు. నీకంటే ముందుగా వాటి గుండా ప్రయాణించి సహ అనుభవాన్ని ఆయన ఆల్రెడీ దాన్ని టేస్ట్ చేసి అది ఎలా ఉంటుంది అనేది నీకు నాకు ఒక శాంపిల్గా లేదా ఎగ్జాంపుల్గా లేదా పైలట్ ప్రాజెక్ట్గా నీ ముందు నా ముందు ఉంచాడు. ఏమంటే మన బలహీనతలో యేసయ్య సహా అనుభవం కలిగి ఉన్నాడు. సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో. అదో ఇలాంటి పరిశోధన లేదా ఇలాంటి శోధన, ఇలాంటి పరీక్ష కేవలం ప్రపంచంలో ఎవరికి రాదు అని మనం అనుకుంటాం. అది రాదు అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అలాంటి పరీక్ష కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీకంటే ముందుగా నడిచాడు అనేది మరి ఈ వాక్యం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్తుంది.